చెప్పింది ఏం లేని కాడాన్ని చూడు ఊపిరి తెరదా తెచ్చిన బండ ఉంది ఇప్పుడు ఎలా కనపడుతుంది. చెప్పలేం ఏ ప్లేస్లో ఎట్లా పెరిగిద్దో, ఈ ఊడి తలరాత ఎప్పుడు మారిద్దో. దేనికైనా పనికొచ్చిద్దో కూడా లేదో తెలియదు మనకి, కానీ ఈ ప్రాంతంలో దొరికే ఛాన్స్ ఉంటుంది అనుకుంటున్నా. ప్రయత్నం చేయాలి. అలాంటి కూడా మాకు తిరగాల లైన్ అయితే వాళ్ళకి దొరికినాయి అంట, చిన్న చిన్నవి అంట. అయితే వాళ్ళు కార్లు మెయింటైన్ చేస్తే వాళ్ళు దొరికే ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు ఈ పని మీద ఉంటుంటారు. బిజినెస్ ఏంటంటే ఈ పని ఇలా కింద కూర్చొని వెతకటం వల్ల ఎర్రటి మట్టిలో మనకి కావాల్సినటువంటి స్టోన్ అనేది దొరకదు. బాగా దగ్గరగా కూర్చొని గమనిస్తే కనుక ఏదో ఒకటి ఒక గ్లాస్ స్టోన్ అనేది కనబడుతుండేది. అందుకే దాదాపుగా వర్షాకాలంలో అందరూ హంటింగ్ చేసేది. ఇలా చూస్తే ఏం కనబడదు, ఏదో ఒక పిచ్చి రాయిలాగా, ఎందుకు పనికిరాని రాయిలా కనబడుతున్నది. అసలు మనం ఈ తోటలో ఎందుకు వెతకాలి? దొరికిద్దా దొరకదా? దొరికే ఛాన్స్ ఉంటుందా? కొన్ని ఆనవాళ్ళ స్టోన్స్ మనం ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాం. చూసి ఆ స్టోన్స్ దొరికే ఛాన్స్ ఉంది అని అనుకుంటే కంపల్సరీగా ఒక చిన్న మెసేజ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. చూసే ప్రతి వ్యక్తి తప్పకుండా వీడియో స్టార్టింగ్లో మాకు సపోర్ట్ చేయండి అని కోరుకుంటున్నాను. వాటర్ ఉంటే దీన్ని శుభ్రం చేయొచ్చు. పనికి రాకపోవచ్చు, కానీ మనం ఏ స్టోన్ ఉందని దాని యొక్క ఆనవాళ్ళను మనం గుర్తించి వెతకొచ్చు అనే ఒక చిన్న మెసేజ్. నేనైతే స్టోన్స్ చూపిస్తాను, మీరైతే మెసేజ్ ద్వారా తెలియజేయండి. కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయటం. రంధ్రాలు స్టోన్స్ చాలా అద్భుతంగా మంచిగా కనబడుతుంది.
మొత్తం అదే కాదు సార్, మొత్తం కాలిపోయి ఉన్నాయి ఇక్కడ. కాలిపోయి ఉడికిపోయింది. అది చిన్న మొక్క దగ్గరంట దగ్గర వాళ్ళు కొండలు. భలే ఉంది కదా స్టోన్, కాలిపోయినటువంటి రాయి. దీన్ని గుర్తించండి, గమనించండి. ఇలాంటివి ఎక్కడైనా ఆలోచించుకోండి, ఎక్కడైనా పొలంలో దొరికాయా లేదనేది. ఇలాంటి స్టోన్ ఉండే ప్రాంతంలో ఖచ్చితంగా మనం వెతికే స్టోన్స్ దొరికే ఛాన్స్ ఉంటుంది.